అందరికీ నమస్కారం. మహాభారతం 9వ ఎపిసోడ్కి స్వాగతం. గత ఎపిసోడ్లో పాండవుల జననం చూశాం. ఈరోజు ధృతరాష్ట్రుడు గాంధారి నుంచి కౌరవుల జననం గురించి తెలుసుకుందాం. గాంధారి ధృతరాష్ట్రుని భార్య. తన భర్తలాగే జీవితాన్ని గడపాలని సంకల్పించి తన కళ్లకు కట్టుకట్టుకుంది. ఆధ్యాత్మికత, భర్త పట్ల విధేయతలో మహాసతిగా నిలిచింది. కొన్ని రోజులకి ఆమె గర్భవతి అయింది. కానీ 13 నెలల తర్వాత కూడా ప్రసవం జరగక గాంధారి బాధతో గర్భాన్ని బలంగా కొట్టుకుంది. అప్పుడొక పెద్ద మాంసపు గడ్డ బయటకు వచ్చింది. అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ సమయంలో వ్యాసమహర్షి అక్కడికి వచ్చి ఆ మాంసపు గడ్డను 101 ముక్కలుగా విభజించాడు. ప్రతి ముక్కను నెయ్యి నింపిన పాత్రల్లో ఉంచమని ఆజ్ఞాపించాడు. కాలక్రమంలో ఆ పాత్రల నుండి శిశువులు పుట్టాయి. 100 మంది కుమారులు, 1 కుమార్తె జన్మించారు. వీరందరూ కలిసి కౌరవులుగా ప్రసిద్ధి చెందారు. మొదట పుట్టినవాడు దుర్యోధనుడు. అతని పుట్టుకతోనే చెడుశకునాలు కనబడ్డాయి. ఆకాశంలో గర్జనలు, మృగాల గోల, భయానక సూచనలు. వ్యాసమహర్షి, భీష్ముడు ఆ శిశువును వదిలియ్యమని హెచ్చరించారు. కాని ధృతరాష్ట్రుడు గాంధారి ప్రేమతో వదిలిపెట్టలేదు. మిగతా కుమారుల్లో దుశ్శాసనుడు, వికర్ణుడు మొదలైన వారు పుట్టారు. గాంధారి యొక్క ఏకైక కుమార్తె దుశ్శల. పాండవులు, కౌరవులు కలిసి పెరిగిన బాల్య జీవితం, వారి విద్యాభ్యాసం గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఎపిసోడ్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.